అలా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు రేపు 11 జరగబోతుంది. ఈసారి ఎలా ఉండబోతుంది? జగన్ వచ్చిన తర్వాత మేలు జరిగింది ఏమీ లేదు. అది చేస్తున్నాడు, అది లేదు. అది 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 లేకుండా కొన్ని చేశాడా అంటే కొన్ని రేటు తగ్గించి మంచిది పెట్టాడా? పెట్టలేదు, మంచిది పెట్టలేదు. అది మంచిది పెట్టి రేటు పెట్టుకుంటే పర్లేకపోను, అది మంచిది పెట్టలేదు. జనాలు చాలామంది దానివల్ల చనిపోయారు. అది ఒకటి. అమరావతి చంద్రబాబు నాయుడు కట్టాడు కదా, ఫస్ట్ వచ్చి రావడం దాని మీద పడ్డాడు. ఈ నా కొడుకు నిజం చెప్తాను, వచ్చి దాని మీద పడ్డాడు, అది కోల్పోయాడు. ఆ పోలవరం చేయలేదు, నాయకులు ఎలా చెప్పాలి? నిజం చెప్తాను, ఎవరైనా ధైర్యవంతుని రమ్మని చెప్తాను. నేను ఇతగాడు మనవాడు అన్నాడు కదా, నేను అందుకే నువ్వు అడ్డుపడద్దు అంటాను. గట్టి యుద్ధం అనుకోను అందరికి అక్కడ చాలా ఉన్నాయి. ఇవాళ దర్జాగా టీడీపీ వద్దండి, దర్జాగా నియోజకవర్గం ఆడుతూ పాడుతూ వద్దండి, ఆడుతూ పాడుతూ. అంటే ఎవరు వస్తారు? అవినేష్ గారు, రామ్మోహన్ గారు? అవినేష్ గారు ముందు మాట చెప్పేస్తాను, నన్ను ఎవరు పట్టునే తిట్టని అవినేష్ గారు. మరి సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి అంటున్నారు, మీకేమన్నా అందినాయా? నాకు జగన్మోహన్ రెడ్డి వల్ల రూపాయి పిల్లలు అందిందంటే నాకు 2 పిల్లలు, 1 రూపాయి నాకు అందలేదు, 1 రూపాయి అందలేదు. తర్వాత ఇంకోటి, ఒక ఇల్లు కట్టుకుంటామంటే ఎక్కడో నువ్వు శ్మశానంలో కడుతున్నావు తీసుకెళ్ళి, ఇసుక కానీ ఏది కానీ. ఇసుక నువ్వు ఏం చేసావు? చంద్రబాబు నాయుడు ఉంటే ఏం చేశాడు? ఇసుక ఏం చేశాడు ఆయన? ఇసుక మాకు 1100 ఫ్రీగా వచ్చినట్టు ఉండేది. ఇప్పుడు ఏకం కొట్టుకెళ్ళి 5000 పెట్టావు టాటర్లు. ఎందుకయ్యా నువ్వు ఉండేది? అయితే గొడ్ల అచ్చెవులు జరిగింది, కోడికి అచ్చెవులు జరిగింది, మొన్న మా నిజవాళ్ళ జరిగింది. ఇది ఎవరి ద్వారా జరిగింది? ఎలా జరిగింది? ఎవరు జరిపించారు? ఇవన్నీ జనాలకు తెలీదా? నిజంగా చెప్పాలంటే ఒకటేనండి, మాకు టీడీకి వస్తేనే గ్యారంటీ జరుగుద్దండి. ఏవైనా ఇప్పుడు ఉన్న 2 గుర్తులు ప్రథమంగా, ఒకటి సైకిల్, ఒకటి ఫ్యాను, ఏది వీగిపోతుంది ఏపీ వ్యాప్తంగా? మాది ఎప్పుడు కూడా సైకిల్. సైకిల్ వస్తేనే మేము ఇంతకు ముందు కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రతి పథకం కూడా బాగుండేది. మనం ఏమన్నా అనొచ్చా? ఈ చెత్తనా కొడుకు వచ్చింది కానీ మాకు ఏంటి లేదండి. టాప్ నేస్తుందండి నేను, టాప్ నేస్తుంది నేను. ఈ చెత్తనా కొడుకు వచ్చింది కానీ ఏంటి లేదు మాకు. మీ మీడియాలో ఏమో ఎక్కడెక్కడో బోర్డు చెప్పేస్తాను, మెజార్టీ ఉంది, మెజార్టీ ఉంది. ఈ జగన్ కొడుకు మెజార్టీ ఉందా? మెజార్టీ ఉందా లేదో రేపు తేలుతాం మేమే. కంగారాలా? ఫైనల్ గా మాది రావాలి, మాది వస్తేనే ఓకే. అలా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు రేపు 13 జరగబోతున్నాయి. తక్కువ సమయం మటుకే ఉంది, కొన్ని రోజులు. ఈసారి జనం మార్పు కోరుకుంటున్నారా? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయితే జనం మార్పు కోరుకుంటున్నారు. మేమైతే చంద్రబాబు. అలా ఒక పక్క చూసుకున్నట్లయితే ఒక పక్క సిద్ధం సభలు అయిపోవచ్చు, రెండో పక్క చూసుకుంటే మొన్న జరిగిన దాడి ఘటన ఏదైతే ఉందో ఆకతాయి చేసేవారనుకోవాలా లేకపోతే కుట్రకోణం అంటున్నారు, చాలా మంది నమ్మే అవకాశాలు ఉన్నాయి. అదైతే మాకు తెలియదు అన్న దాని గురించి. అన్న ఇంకో విధంగా చూసుకుంటే ఒక పక్క అభివృద్ధి సంక్షేమం అని అంటున్నారు, ఉద్యోగ కల్పనే నా బాధ్యత అని చంద్రబాబు గారు అంటున్నారు. దేనికి ఈ పేరు ఎలా చూడాలి? సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ అభివృద్ధి అయితే లేదు. ఈ చేత్తో ఇచ్చాడు, ఆ చేత్తో తీసుకున్నాడు, అది అందరికీ తెలుసు. మనం చూసుకున్నట్లయితే జాతీయ స్థాయి ప్రాజెక్ట్ పోలవరం లేదు, అనేక మంది సమస్యలు పెండింగ్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయితే వచ్చేసింది, కొంతకాలం కరోనాలోనే పోయింది. ఒక పక్క చూసుకుంటేనేమో యువత అంతా ఈసారి ఇటువైపు ఉన్నారు. మార్పు కోరుకుంటుంది. యువత ఎటువైపు ఉందని తెలియదు కానీ మార్పు అయితే కోరుకుంటుంది. ఓకే, అలా చూసుకున్నట్లయితే 170 స్థానాలు ఆయన అంటున్నారు, ఎలా చూడాలి? అది ఇంకొక 100 సంవత్సరాలు అయినా ఏ పార్టీకి 0% ఏ పార్టీకి ప్రతిపక్షంలో అన్నది రాదు. అది ఎంత మంచి జరిగినా సరే 0 పాయింట్ అనేది ఎవరికి రాదు. అన్న ఫైనల్ గా క్వశ్చన్, ఈ నియోజకవర్గం వారికి 2 ఉన్నారు ఏమంటారు? ఒకళ్ళు దేవినేని నాగేష్ గారు, ఇంకొక రామ్మోహన్ గారు. గద్దె రామ్మోహన్ గారు ఎలా ఉండదు? గద్దె రామ్మోహన్ రావు అయితే రాజకీయ అనుభవం ఉంది, ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా 2 సార్లు. గద్దె రామ్మోహన్ రావే అభివృద్ధి చేశాడు. కృష్ణలంక కరకట్ట అవన్నీ గద్దె రామ్మోహన్ రావు చేసి వీళ్ళ హయాంలో చేశారని వీళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. సో ఫైనల్ క్వశ్చన్ అన్న, మనకున్న 2 గుర్తులు, ఒకటి ఫ్యాను, ఒకటి ఏపీ వ్యాప్తంగా రేపు ఏది హవా? సైకిల్ కూటమి.